ఇటీవల వాతావరణ మార్పుల ప్రభావంతో ఆక్వా చెరువుల్లో రొయ్యల మరణాలు పెరుగుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. రొయ్యల ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం చెరువులోని నీటి ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. అయితే ప్రస్తుతం రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 24 నుండి 27 డిగ్రీలకు పడిపోగా పగటిపూట 34 నుండి 35 డిగ్రీలకు పెరుగుతోంది. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసం రొయ్యలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోంది. అదేవిధంగా రొయ్యల శరీర బరువుకు తగిన నిష్పత్తిలోనే నాణ్యమైన మేత ఇవ్వాలి. తక్కువ నాణ్యత గల మేత లేదా అవసరానికి మించి మేత చెరువుల్లో వేయటం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. దీని ఫలితంగా అమ్మోనియా, నైట్రేట్ వంటి విషవాయువులు ఉత్పత్తి అవుతాయి. ఇవి రొయ్యలకు హానికరం. పగటిపూట రోజుకు 4 నుండి 5 సార్లు చిన్న మోతాదుల్లో మేత వేయటం మంచిదని, చెక్ నెట్ ద్వారా తిన్న మోతాదు పరిశీలించడం ద్వారా ఆహార పరిమాణాన్ని సరిగ్గా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. రొయ్యల సాగులో సరైన యాజమాన్యం, సమతుల్య మేత వినియోగం, నీటి నాణ్యత పర్యవేక్షణ వంటి అంశాలను పాటించడం ద్వారానే వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చు. Follow Shrimp News for more updates.